చేశారు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోతోంది అని, ఆగస్టులో రాజకీయ సంక్షోభం రాబోతోందని. ఆగస్టు అనేటప్పటికీ రాజకీయ సంక్షోభం ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకసారి ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ అదే ఆగస్టులో రాజకీయ సంక్షోభం రానుంది అన్న చేస్తున్న వ్యాఖ్యలు చాలా పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. చర్చ కూడా జరుగుతోంది రాజకీయ నాయకుల దగ్గర నుంచి సాధారణ ప్రజల వరకు. అందరిలో కూడా చర్చ జరుగుతున్న పరిస్థితుల్లో లక్ష్మణ్ గారు ఆ వ్యాఖ్యలు చేయడం వెనుక కారణాలు ఏంటి అని, అంటే ఏంటి బీజేపీ ఏమైనా ఇక్కడ దీనికి సంబంధించి స్కెచ్ చేస్తుందా ఏంటి అని. నిప్పు లేని పొగరాదు. ఇక్కడ ఒక చోట నిప్పు ఉంటేనే పొగ బయటకు వస్తుంది. ఆ పొగ బయట జనాలకు అందరికీ కనిపిస్తుంది. ముందుగా ఎవరికైతే కనిపిస్తుందో ఆయన బయట పెడతారు. ఇది వాస్తవమైనటువంటి ఒక విషయం, సమాజంలో జరిగేది తథ్యం అది. ఇంకొకటి, కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం అవుతుంది అనడంలో అంతర్యం లేదు. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ ఉన్నప్పుడే కాంగ్రెస్లో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేలను విలీనం చేసుకొని కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకున్నామని ప్రచారం చేసినటువంటి ఒక టీఆర్ఎస్ పార్టీకి మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ కాంగ్రెస్లో విలీనం అవుతుంది. అంటే వీళ్ళు రెండు దొంగల ముఠాలని ఒకటే అనమాట. అంటే అప్పుడు వాళ్ళు విలీనం చేసుకున్నారు, ఇప్పుడు వీళ్ళు విలీనం చేసుకుంటున్నారు. దాని తప్పేమున్నది? ఆయన వాస్తవమే మాట్లాడినాడు కదా. ఇంకొకటి, నిజంగా గీట కాంగ్రెస్కు అవకాశం ఇచ్చిన రాష్ట్రంలో కాంగ్రెస్ ఫామ్ చేసినది నిజంగా ఒక ముఖ్యమంత్రి అయినాడు రేవంత్ రెడ్డి గారు. 6 గ్యారంటీలు చెప్పినారు. 6 గ్యారంటీలలో ఏ ఒక్క గ్యారంటీ గిట సంపూర్ణంగా ఇప్పటి వరకు సాధన చేయలేరు. 100 రోజులల్లో మేము ఇచ్చినటువంటి ఒక ప్రతి హామీ నెరవేరుస్తాము, 100 రోజుల వరకు మమ్మల్ని ఎవరు అటకాయించద్దన్నారు. అసలు 100 రోజులు కాదు కదా, ఈ రాటికి 5 నెలల కాలం గడిచిపోతున్నది. ఎవరిని నటకాయించట్లేదు. నువ్వు ఇచ్చినటువంటి ఒక హామీలు, రైతుకు రుణమాఫీ చెప్పినావు, ఏమైందని చెప్పి రైతులు అడుగుతాండ్రు, సమాధానం దాటేస్తున్నావు. కళ్యాణ లక్ష్యంతో పాటు తులం బంగారం ఇస్తావన్నావు, ఏమైందని రైతులు అడుగుతున్నారు. గతంలో కోసినటువంటి ఒక పంటలకే యాసంగి వర్షాకాలం పంటలకే 500 రూపాయలు మద్దతు ధర ఇస్తాను. అప్పుడు వడ్లు కొనుగోలప్పుడే ఈయన ముఖ్యమంత్రి అయినారు, అప్పుడు ఇవ్వలేవు. ఇప్పుడు యాసంగి పంటలు వచ్చినాయి, 500 రూపాయలు ఇస్తాను కదా మద్దతు ధర, గదేమైందని రైతులు అడుగుతున్నారు. అదేవిధంగా 15,000 రూపాయల రైతు బీమా ఇస్తాను, రైతు పెట్టుబడి ఇస్తాను, గదేమైందని అడుగుతున్నారు. కౌలు రైతులకు 12,000 ఇస్తా అన్నావు. అదేవిధంగా రైతు కూలీలకు 12,000 ఇస్తా అన్నావు. ఆటో డ్రైవర్లకు 10,000 రూపాయలు ఇస్తా అన్నావు. గృహిణులకు 2,500 రూపాయలు ఇస్తా అన్నావు. పెన్షన్దారులకు 4,000 రూపాయలు చేస్తా అన్నావు. వికలాంగులకు 6,000 రూపాయలు చేస్తా అన్నావు. ఇవన్నీ గంపెడు ఆశలు చెప్పినావు కదా రేవంత్ రెడ్డి గారు. ఇవన్నీ ఎప్పుడు నెరవేరుస్తావు? మళ్ళీ ఆగస్టు దుకాణం ఎందుకు పెట్టుకున్నావు? ఒకవేళ ఈ దుకాణం తెరవకపోతే, నువ్వు ఇచ్చినటువంటి ఒక హామీలు నెరవేర్చకపోతే వేరే పార్టీ వాళ్ళు కూల్చాల్సినటువంటి ఒక అవసరం లేదు. నీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక అతిరథ మహారథ నాయకులు నిన్నే కూల్చేసి రకరకాలైనటువంటి ఒక సంకీర్ణ ప్రభుత్వం రావడానికి ఆస్కారం ఉన్నది అని మేము ఊహిస్తున్నాం, అంతే తప్ప ఇంకోటి ఖచ్చితమైనటువంటి ఒక విశ్వాసం కాదు. ఇంకొకటి మేమేమంటున్నామంటే అట్లా కాదు, ఇంకో పార్టీ వెళ్ళి ఆ పార్టీలో కలుస్తుందని చెప్పడం ఎంతవరకు? నిప్పురేంది పొగరాదంటున్నాం కదా. నిప్పున్నది కానీ పుట్టించారు 100% కాంగ్రెస్ వాళ్ళే పుట్టిస్తారు. కాంగ్రెస్కు వేరే పార్టీలు పుట్టియాల్సిన అవసరం ఏముంటుంది మేడం? కాంగ్రెస్ అంటేనే ఇక దాంట్లో రకరకాలైనటువంటి ఒక వాక్స్వేచ్ఛ ఎక్కువ కదా వాళ్ళకు. వాళ్ళు ఎవరు ఎక్కడైనా మాట్లాడేటటువంటి ఒక వాక్స్వేచ్ఛ ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళకు. ఇంకొకటి, రేవంత్ రెడ్డి గారు ఆగమేఘాల మీద 6,000 కోట్లు పట్టుకపోయినాడు, 5,800 పైచీలు కోట్లు పట్టుకపోయినాడు ఒక్క కాన్స్టిట్యున్సీకి. ఎందుకు పట్టుకపోయిన? తాగమేఘాల మీద ఉద్యోగం ఉంటుందో ఊడిపోతుందో, దీపము నావుడే ఇల్లు చక్క పెట్టుకోవాలని ఆయన కాన్స్టిట్యున్సీకి 6,000 కోట్లు పట్టుకపోయినాడు. రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ రోడ్లు భవనాల పేరు మీద 3,000 కోట్లు పట్టుకపోయినాడు. మరి మిగతా ఎమ్మెల్యేలు అందరూ అడుగుతున్నారు కాంగ్రెస్లో, అరే మేము మీకన్నా సీనియర్ కాంగ్రెస్లో, మేము మా జీవితాలు ఏమైనా త్యాగం అయిపోయినాయి, నువ్వు మొన్న వచ్చిన రేవంత్ రెడ్డి 6,000 కోట్లు పట్టుకపోయినావు, ఇక వెంకటరెడ్డి అంటే సీనియర్ కావాలి, వాళ్ళ తమ్ముడు ఇటు అటు తిరిగిండు, కానీ మిగతా నాయకులు మా పరిస్థితి ఏంది, మరి మాకెందుకు ఇస్తలేవని చెప్పి కాంగ్రెస్ని అంతర్గతమైనటువంటి ఒక లొల్లులు స్టార్ట్ అయినాయి. అరే ఇచ్చిన హామీలు నెరవేర్చేసి నీ కాన్స్టిట్యున్సీకి 6,000 కోట్లు ఎందుకు తీసుకుపోయినావు రేవంత్ రెడ్డి అని అక్కడ ఉన్న ఒక ఎమ్మెల్యేలే ప్రశ్నిస్తారు, ప్రజలు కాదు, ప్రతిపక్షాలు కాదు. ఇది వాస్తవమైనటువంటి ఒక విషయం. ఇంకొకటి, భారతీయ జనతా పార్టీ ఏదైతే చెప్తున్నామో అది చేస్తున్నాం, ఆచరణలో పెట్టేటటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. 370 ఆర్టికల్ తీసేస్తామని బల్లగుద్ది చెప్పినాం, తీసేసినాం. రామ మందిర నిర్మాణం చేస్తామని ఖచ్చితత్వంతో చెప్పినాం, కట్టి తీరినాం. అంటే భారతీయ జనతా పార్టీ ఏదైతే చెప్తుందో అది చేస్తుంది. కావున భారతీయ జనతా పార్టీని తెలంగాణ ప్రజలు విశ్వాసించకున్నా తెలంగాణకు ఎన్ని నిధులు ఇవ్వాలో అన్ని నిధులు ఇచ్చినాం.
ఈ తెలంగాణ ప్రాంతంలో గతంలో 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ గవర్నమెంట్ యూరియా అందియకపోతే గిట్ట ఇక్కడ రామగుండం ఎర్రవల్ కర్మాగారాన్ని పునర్ప్రారంభించి గిట్ట తెలంగాణ రైతాంగాన్ని ఆదుకున్నటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ భారతీయ జనతా పార్టీని ప్రజలు విశ్వసించినారు. ఈరోజు ఖచ్చితంగా 12 నుంచి 14 సీట్లు గెలవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. జూన్ 4 నాడు అందరు చూస్తారు. ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా గిట్ట కేసీఆర్ నిన్నడో మొన్నడో పిచ్చి పట్టుకున్నట్టుంది ఆయనకు. గతంలో సేమ్ ఇంటి రామారావు గిట్లనే మాట్లాడి పిచ్చి తెగ్గులకు మాటలు మాట్లాడి నేను ప్రైమ్ మినిస్టర్ అవుతున్నా ఏదో పెడుతున్నా అని చెప్పేసి ఆ తర్వాత రెండోసారి చంద్రబాబు నాయుడు కూడా చూసినాం. ఇదే తొగ్గులకు మాటలు మాట్లాడి ఆయన ఏమైందో ఆయన గతి ఏమైందో అందరికీ తెలుసు. మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గిట్ట ప్రధానమంత్రి అవుతా అని చెప్పి కలలు కంటున్నాడు. ఇది ఆయన పరాకాష్ఠకు నిదర్శనం. ఎందుకంటే నేను 14 సీట్లు గెలుస్తా 16 సీట్లు గెలుస్తా కాబోయే ప్రధాని నేనే అని బుడచోరి మాటలు మాట్లాడారు.